డీటెయిల్స్ చూద్దాం. ఎగువన కురుస్తున్న వానలతో కృష్ణా పరివాహక ప్రాజెక్టులైన ఆల్మట్టి, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో 10 గేట్లు ఓపెన్ చేసి శ్రీశైలంకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. అటు తుంగభద్ర నుంచి కూడా శ్రీశైలంకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ఇక ఇప్పటికే ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ 60,000 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 170 టీఎంసీలకు చేరుకుంది. దీంతో మరో 30 టీఎంసీలు వస్తే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండనుంది. అయితే ఈ ఆదివారం వరకు గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. సునీత, ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలము, తుంగభద్ర జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర డ్యామ్ లో ప్రస్తుతం 75.837 టీఎంసీల నీరు చేరింది. డ్యామ్ గరిష్ట నీటి మట్టం 1633 అడుగులు అయితే పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు. అయితే పోయిన సంవత్సరం 19వ నెంబర్ గేట్ కొట్టుకోవడం ఈ తుంగభద్ర డ్యామ్ కున్న 19వ నెంబర్ గేటు, తర్వాత మిగిలిన గేట్లు కూడా దాన్ని దెబ్బతిన్నాయి. చాలా ఏళ్లుగా, అంటే 50 ఏళ్లకు పైగా డ్యామ్ నిర్మించబడింది కాబట్టి మిగిలిన గేట్లు కూడా దెబ్బతిన్నాయని చెప్పి ఇంజనీర్లు అయితే సూచించారు. అప్పుడు ఆ సూచన మేరకు ఇప్పుడు ప్రస్తుతం టీబీ డ్యామ్ కి ఇన్ఫ్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి 80 టీఎంసీలే ప్రస్తుతం టీబీ డ్యామ్ లో నిల్వ చేస్తున్నారు. అయితే 35,052 క్యూసెక్కుల ఇన్ఫ్లో అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ప్రాజెక్ట్ లో 78.1 టీఎంసీ నిల్వ చేసి 20 గేట్లు 2.5 అడుగుల మేర చెప్పి నిన్నటి సాయంత్రం నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 58,260 క్యూసెక్కుల నీటిని ప్రస్తుతం అయితే రిలీజ్ చేస్తున్నారు 20 గేట్ల ద్వారా కూడా. దీంతో బళ్ళారి, కర్నూలు జిల్లాలోని నదీ తీర గ్రామాలు అలాగే మంత్రాలయంలో భక్తులను అప్రమత్తం చేసేందుకు కూడా ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పుడు మరి 11 గంటల తర్వాత కూడా ఇప్పుడు ఎక్కువగా 50,000కు పైగా ఇంట్లో వస్తుంది కాబట్టి 80,000 ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ చేసుకోవాలి కాబట్టి డ్యామ్ గేట్ల భద్రత దృష్ట్యా ఈరోజు 11 గంటలకు కూడా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని కూడా అధికారులు కాసేపటి కిందటే అలర్ట్ చేశారు. మొత్తం నదీ ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, మరిన్ని నీటిని ఎక్కువ కెపాసిటీ నీటిని విడుదల చేసే అవకాశం ఉందని కూడా. మరో 2 రోజుల్లో కూడా ప్రస్తుతం సుంకేశ్వర డ్యామ్ కూడా తుంగభద్ర వరద చేరే అవకాశం ఉంది. దీంతో కేసీ కాలువకు నీటిని విడుదల చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటామని ఇంజనీర్లు అంటున్నారు. ఇక శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం అయితే క్రమంగా పెరుగుతోంది ప్రతి రోజుకు కూడా. ప్రస్తుతం అయితే గరిష్ట నీటి మట్టం 885 అడుగులు, కెపాసిటీ 215.80 టీఎంసీలు అయితే 875.90 అడుగులకు ప్రస్తుతం నీటి మట్టం అయితే శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం చేరింది. 167.87 టీఎంసీలకు నిల్వ పెరిగింది ప్రస్తుతం 215 టీఎంసీలకు గాను. ఎగువన జూరాల నుంచి విడుదల చేస్తున్న 98,290 క్యూసెక్కుల వరద శ్రీశైలం చేరుకుంటోంది నిన్నటి నుంచి అయితే. దీంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా పవర్ జనరేషన్ అయితే చేస్తున్నారు. సుంట ఏసీ పవర్ హౌస్ ద్వారా 14.428 మిలియన్ యూనిట్లు, తెలంగాణ పవర్ హౌస్ ద్వారా 17.498 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని అయితే ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ లో చేస్తున్నారు. అయితే శ్రీశైలం డ్యామ్ కు భారీగా వరద వచ్చి చేరుతుండటంతో తక్షణమే ప్రభుత్వం రాయలసీమ కాలువలకు కూడా సాగునీరు విడుదల చేయాలని సాగునీటి నిపుణులు అయితే ప్రస్తుతం అయితే డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని, అంటే ఇంకా శ్రీశైలం డ్యామ్ కి అయితే దూరాల నుంచి ఎక్కువగా ఇన్ఫ్లోస్ వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పుడు సుంకేశ్వర డ్యామ్ కూడా మరో 2 రోజులు అంటే రేపటికే చేరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ కు భారీగా ఇన్ఫ్లో వస్తుంది. 80 టీఎంసీని అక్కడ నిల్వ స్టోరేజ్ చేసుకోవాలి కాబట్టి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదిలే అవకాశం ఉంది. ఈ రోజు 11 గంటలకు కూడా ఎక్కువ క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి తుంగేశ్వర డ్యామ్ కూడా భారీగా నీరు చేరుకుంటుంది. రేపు కూడా తుంగేశ్వర డ్యామ్ నుంచి శ్రీశైలం డ్యామ్ కు భారీగా ఎక్కువ క్యూసెక్కుల నీరు చేరుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. సునీత. రైట్ సాయి ప్రసాద్, థ్యాంక్ యూ.